హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ట్రావెల్ స్టోరీస్. ఎంతో అందమైన కోనసీమలో డే 2ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మీరు మల్కీపురంలో కానీ దిండి రిసార్ట్లో కానీ స్టే చేశాక ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసి అంతర్వేది బయలుదేరాలి. అంతర్వేది మల్కీపురం నుంచి 14 km, అలాగే దిండి రిసార్ట్స్ నుంచి 20 km దూరంలో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బీచ్ బాగుంటుంది. సో ఫస్ట్ మనం అంతర్వేది బీచ్కి వెళ్దాం. అంతర్వేది బీచ్లో సముద్రంలో గోదావరి నది కలుస్తుంది. ఇలా కలిసే చోట అక్కడ ఇసుకలో ఒక గట్టులాగా ఏర్పడి ఉంటుంది. దీన్నే అన్నా చెల్లెల గట్టు అని అంటారు. ఇక్కడ లైట్ హౌస్ ఉంది కదా, ఈ లైట్ హౌస్ నుంచి చూస్తే గట్టుకి ఒకవైపు వాటర్ బ్రౌన్ కలర్లో, మరోవైపు వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ హౌస్ మీదకి అందరూ వెళ్ళొచ్చు. ఇన్ని పెద్ద అలలు వచ్చినా ఈ గట్టు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మీరు మల్కీపురం అండ్ దిండి రిసార్ట్స్లోనే కాకుండా ఇక్కడ కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి. ఈ అంతర్వేది బీచ్ చూసుకున్నాక దీనికి దగ్గరలోనే వశిష్ఠ ఆశ్రమం ఉంది. ఆశ్రమం చాలా బాగుంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఆశ్రమం పద్మం ఆకారంలో 3 అంతస్తులలో కట్టారు. ఇక్కడ గుడి బయట అంటే పద్మం బయట 9 ప్రదక్షిణలు, పద్మం లోపల 6 ప్రదక్షిణలు, అలాగే గుడి పైన 3 ప్రదక్షిణలు చేసి ఇలా 18 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు 27 రోజుల్లో తీరుతాయని ఇక్కడ నమ్మకం. ఈ ఆశ్రమంలో శ్రీ విష్ణువు కూర్మ అవతారంలో ఉంటారు. అలాగే వశిష్ఠ మరియు అరుంధతి దేవి విగ్రహాలు కూడా ఉంటాయి. అరుంధతి దేవి విగ్రహం ఉన్న ఏకైక ఆశ్రమం ఇది. పెళ్లి కాని యువతీ యువకులు ఈ ఆశ్రమం సందర్శిస్తే తప్పకుండా అవుతుందని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఈ ఆశ్రమం చూసుకున్నాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్దాం. వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి ఒడ్డున రాక్షసులను సంహరించడానికి తపస్సు చేయడం వల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అవతరించారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో సముద్రం నుండి భూమిని బయటకు తీసినప్పుడు మొట్టమొదటిగా ఈ ప్రదేశమే బయటకు వచ్చింది. అంతరం నుండి బయటకు వచ్చిన వేదిక అంతర్వేదిక, అందుకే ఈ ప్రాంతాన్ని అంతర్వేది అని పిలుస్తారు.
ఈ దేవాలయం చుట్టూ స్తంభాలతో చాలా అందంగా ఉంటుంది. ఈ గుడిలో ఒక నుయ్యి ఉంది. ఆ నూతిలో శ్రీ మహావిష్ణువు అవతరించినప్పటి నుంచి ఒక తాబేలు ఉంటుందని, ఇప్పటికీ ఆ తాబేలు జీవించి ఉందని చెప్తారు. ఈ తాబేలు అందరికీ కనిపించదు, కొంతమందికే కనిపిస్తుందని కూడా చెప్తారు. ఐఎమ్ లక్కీ ఆర్ నాట్, నాకైతే కనిపించింది. నాతో పాటు వచ్చిన వారికైతే కనిపించలేదు. ఈ టెంపుల్ చూసుకొని రిటర్న్ రాజోలు వచ్చాక, రాజోల ముందే మీకు శివకోటి అనే ఊరు వస్తుంది. అక్కడ శివుని టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. శ్రీరాముడు రావణుడిని చంపాక ఆ పాప పరిహారం కోసం 1,000,000 లింగాలను ప్రతిష్ఠించాలని వశిష్ఠ మహర్షి చెప్పారంట. మొట్టమొదటి లింగాన్ని రామేశ్వరం దగ్గర, అలా దేశంలో అన్ని శివలింగాలని ఆంజనేయ సాయంతో ప్రతిష్ఠించాక 1,000వ లింగాన్ని శ్రీరాముడు స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని శివకోటి అని పిలుస్తారు. రాజోల్లో టిఫిన్ చేసుకొని అప్పన్నపల్లి బయలుదేరాలి. ఇక్కడ నుండి 14 km దూరంలో ఉంటుంది. అప్పన్నపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పూర్వం అప్పన్న అనే మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతాన్ని అప్పన్నపల్లిగా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని బాలబాలాజీగా కొలుస్తారు. ఇక్కడ 7 శనివారాలు, ప్రతి శనివారం తప్పకుండా 7 ప్రదక్షిణలు చేస్తే అనుకున్న జరుగుతుందని చెప్తారు. ఈ గుడి గోపురంపై అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉండడం విశేషం. ఇక్కడ మనం గుడిపైకి కూడా వెళ్ళొచ్చు. ఇది చూసుకొని ఇక్కడ నుండి 25 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం ఉంది, అక్కడికి చేరుకోవాలి. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంభూగా వెలిశారు. స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్తారు. ఈ ఆలయంలో నిత్య అన్నదానం చేస్తారు. కానుకలు, విరాళాలు ఇద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళకి వెబ్సైట్ ఉంది, ఓపెన్ చేసి ఈ హుండీలో వేయచ్చు.
ఆఫ్టర్నూన్ కల్లా ఇవన్నీ ఫినిష్ చేసుకొని యానం చేరుకోవాలి. ఈ టెంపుల్ నుండి యానం 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్తున్నాం. అక్కడ బోటింగ్ చాలా బాగుంటుంది. యానం నుంచి 14 కిలోమీటర్ల దూరంలోనే కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, అక్కడికి చేరుకోవాలి. దాదాపు 500 మ్యాంగ్రూవ్ ట్రీస్తో ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది. చెట్ల మధ్య నుండి వుడెన్ డెక్ మీద నడుస్తూ
ఈ అందాలని మనం వీక్షించవచ్చు. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఇక్కడ బోటింగ్ చేస్తే ఎంతో బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ నుండి పాపికొండలు అలాగే కాకినాడ హోప్ ఐలాండ్కి కూడా తీసుకువెళ్తారు. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే. కంపల్సరీగా షార్ప్ 5కి క్లోజ్ చేస్తారు, చూసుకోండి. ఇంతటితో డే 2 ముగిసింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి.